వెల్కమ్ టు ఎంవి గేమింగ్ 2005 గైస్ 1v2 రూమ్ కార్డ్ ఆడుతున్నాం. ఇంకా డెమో షాట్ చూసేయండి. రుద్ర పండితుని పిలిపించాడు. నారంగ్ రష్యన్స్ తీసుకొచ్చుకున్నాడు. గురుంగు వాళ్ళు సెర్బియన్ ఆర్మీని తీసుకొచ్చుకున్నారు. ఒక్కొక్కరు ఎలా ఉన్నారో తెలుసా? వాళ్ళు తెచ్చుకున్న వెపన్స్ ఎంతమందిని తెచ్చుకుంటున్నాము? చెప్పు, ఆర్మీ ఎక్కడుంది? మై డియర్ గేమింగ్ లవర్స్ 1v2 రూమ్ కార్డ్ ఆడబోతున్నా. ఒకరోజు సపోర్ట్ చేయండి, లాస్ట్ వరకు అయితే చూడండి. కామెంట్ మాత్రం మిస్ అవ్వద్దు. అందరికి వచ్చిన క్వశ్చన్ డౌట్ ఏంటంటే, అరే ఈడేంద్ర వీడియోలు పెట్టగానే అది రీచ్ పోతుందో పోలేదో తెలియకుండా అప్పుడే రూమ్ కార్డులో గేమింగ్ లేని సో ఏంద్ర పంచాయతీ అనుకుంటారో లేదు. మనమైతే అనుకున్న తర్వాత మన సుధా బ్రో వచ్చేసి నువ్వేంద్ర చిన్న బచ్చగాడు యూట్యూబర్ ఒక నార్మల్ వర్షన్ NV2 బ్యాక్ సైడ్ ఎంవి గేమింగ్ సుధా బ్రో ఎలా ఆడబోతున్నావు ఒక లాస్ట్ వరకే చూసేయండి. మీరు డెమో షాట్ చూసినాక ఇంకా మీకు బల్బు పెగలలేదంటే స్కిప్ చేసేయండి వీడియో. బ్రో పోయినామా, ఎస్ షాట్ కొట్టినామా, నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోయినామా. ఓకేలే బ్రో నా కంట్లో అయితే పడిండు, ఎస్ షాట్ ఇచ్చేసా. మిస్ అయిపోయింది బ్రో నన్ను మింగిండు. జస్ట్ లో మిస్ అయినా బ్రో. మెడికిట్లు వేసుకొని లేపు పడేస్తా ఉండు. అంతలోపు నువ్వు ఒక రూమ్ డ్యామేజ్ చేసి నేను వెళ్ళి కొడేస్తా వెనకాల నుంచి. జస్ట్ లో మిస్ అయినా బ్రో. మెడికిట్లు వేసుకొని లేపు పడేస్తా ఉండు. అంతలోపు నువ్వు ఒక రూమ్ డ్యామేజ్ చేసి నేను వెళ్ళి కొడేస్తా వెనకాల నుంచి. బ్రో ఏంది బ్రో నేను వచ్చేలోపు కొట్టేసినావు. సరే నెక్స్ట్ రౌండ్ అన్నా నాకు. ఈ రౌండ్ 0.7 పెట్టి కొడతా, నాకు వదిలే ఈ రౌండ్. సరేలే రారా బయటికి రా, రెస్ట్ ఆడేలే. రారా మిస్ అయిందే. బయటికి రా, ఎస్ షాట్ రా. ఊరే గుడ్డు మింగినట్టు మింగిన కుదరా. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. బ్రో నువ్వు కొడితే ఎస్ షాట్ మీద ఎస్ షాట్ పడాలి తెలుసా, అలాగ కొట్టాలి. ఇప్పుడు మ్యాగ్తో కొట్టాలా ఎక్స్మైట్ తో కొట్టాలా? మ్యాగ్తో లేపు పడే మళ్ళీ చూసుకుందాం. బ్రో ఒక్క కిల్లు కూడా లేదు బ్రో. ఈ కిల్ అన్నా నాకు ఇచ్చేయి బ్రో. తీసుకోలే కిల్లి పడిందిరా ఈ షాట్. బ్రో ఇది మోసం బ్రో. నేను డామేజ్ అయితే నువ్వు దబ్బేసావు కిల్లి. సారీ బ్రో, ఈ రౌండ్ నోడికి ఎస్ షాట్ ఇచ్చా చూసేసి. ఇంకా లేట్ అయింది ఆశాభంగం. ఇటు రారా ఇష్టాటలే, ఇంక పడిపోయింది. ఇంకెందుకు లేటు. ఇది కూడా ఎస్టాడలే. మా తమ్ముడు బయటికి రా. అబ్బా నన్ను మింగేటట్టున్నాడే.
ఎంతసేపు తమ్ముడు దాంకొని ఆడే ఆటలు ఏ స్టార్ట్లే రా. షెట్ మ్యాన్, ఏంది బ్రో నువ్వు అలా ఆడావు? బ్రో ఒక్క రౌండే కదా, పోని వదిలేసా. బ్రో ఈ రౌండ్ మనకే. నువ్వు రా 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 బయటికి రా, రెస్ట్ షాటేలే. చా మిస్ అయినవురా. బ్రో నేను కొట్టేస్తాడేమో బ్రో. రమ్మని చూసుకుందాం. బ్రో చెప్పా కదా బ్రో నేను పడుకోబెట్టేస్తాడని. ఇప్పుడు వాడికి నేను పడుకోబెట్టేస్తా. పడిపోయింది వేసాడు. బ్రో ఈ రౌండ్ పోయి నేనే ఇష్టాడు ఇవ్వాలి బ్రో వాడికి ఫస్ట్. లేదు బ్రో, నేనే ఇస్తా. ఇంతవరకు ఇష్టాడే కొట్లా. బ్రో నువ్వు అట్ట పోయినా నేను పడుకోబెట్టేస్తా. ఉండు బ్రో, మా వాడు కాల్ చేసిండు. దగ్గర మార్కు ఏంది బ్రో, నేను ఫోన్ మాట్లాడవచ్చేలోపు నిన్ను పడుకోబెట్టేసిండు. రేపు ఇంకా రారా, నువ్వు చూసుకుందాం రారా. ఈ నక్కలో వేట ఎంతసేపు, ఇంకా డైరెక్ట్ ఫేస్ టు ఫేసే. పడిపోయిందిలే మా తమ్ముడు వేసాడు. చా మిస్ అయినవరా మళ్ళీ. ఇప్పుడు రారా చూసుకో, మెడికెట్ వేసుకుంటా, లేపు పడేస్తా. రారా 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 బయటికి రారు. ఉర్రి 2 రౌండ్లే గుర్తు పెట్టుకో. మిల్తా 3 రౌండ్లు మాటే. అది కూడా చూసుకున్నా. ఏంద్రా చూసుకున్నది. ఉరి పెద్ద ప్లానింగ్ తోనే వచ్చినారా బయటికి. పడిపోయింది లెస్ షాటు. మళ్ళా మిస్ అయినవరా. ఈసారి ఇలా కాదు. ఎన్నిసార్లు మిస్ అవుతున్నావు. ఈసారి అటాక్ వెళ్ళే డైరెక్ట్. ఈ MP40 షాట్ ఎలా ఉంది. నిద్రపోయిన సార్లే పైకి లే, నెక్స్ట్ రౌండ్ కొట్టాలి. లేడైంది ఆశాభంగం. ఈసారి దింపుడేలే. పడిపోయింది కింగ్ ఫిషర్తో. అది అలా ఉంటది. అరే అరే ఏంద్ర ఉన్నట్టు ఫోన్ లాంగ్ అవుతుంది. అర్రే బ్రో కాల్ చేశారు. బ్రో బయటికి రా. నువ్వు ఇష్టాటలే మళ్ళీ డైరెక్ట్ వేయగలుగుతా. మిస్ అయినవరా. ఈసారి కింగ్ ఫిషర్తోనే బయటికి రా. కనపడితే ఇష్టాటలే. పడిపోయిందిలే. బోయా మాదలే. ఇంకా కొట్టుకోరా లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.